అయినా లవ్ చేస్తే పోతే కొడతవే మనసే నీకిస్తే ఇచ్చేస్తవే ఎందుకే ఎదవ జన్మ ఏటిలోన దూకవే ఇనవే కన్యాకుమారి కరంగే సవాలే రబనే బలాది జోడి అమ్మడో అమ్మాడే. నమస్కారం, శ్రీ మురళీమోహన బెల్రాయి స్టార్ మహిళ 2500+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ కి స్వాగతం. ఈ రోజు మన సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి హైదరాబాద్ నుంచి 4 వచ్చారు. హైదరాబాద్ వాళ్ళు. హాయ్ సుమా. హాయ్, నా పేరు దివ్య, నేను హౌస్ వైఫ్ ని. మా ఆయన పేరు సురేష్, అసోసియేట్ ప్రొఫెసర్ లాగా జాబ్ చేస్తాను. అసోసియేట్ ప్రొఫెసర్ లాగా జాబ్ చేస్తాను. ఓకే, నా హాబీస్ వచ్చేసి ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడం. ఓ మీ ఆయన ఎంత హ్యాపీనో. ఆయన కూడా నాతో పాటు తీసుకెళ్ళిపోతా. జేబులో వేసుకొని వెళ్ళిపోతావా ఏంటి? అను హాయ్, నీ గురించి చెప్పాను. నా పేరు అనురాధ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు చంద్రశేఖర్ అండ్ హీస్ డూయింగ్ బిజినెస్. నీకు 3 లక్షలు వచ్చేసాయి అనుకో, నువ్వేం చేస్తావు? ఫస్ట్ తీసుకెళ్లి మా హస్బెండ్ కి ఇచ్చేస్తాం. అతియే ప్రత్యక్ష దైవము. ఈ కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు సుమా. ఆయన ఏం చేస్తారు? తిరిగి మళ్ళీ నాకే ఇచ్చేస్తారు. పత్తిని ఫార్మాలిటీ కోసం అలా పెట్టాడు అంతే, ఇచ్చేస్తే మళ్ళీ మనకే ఇస్తారు అని. అంతే, ఇది లేడీస్ ట్రిక్. అంటే డైరెక్ట్ తీసుకుంటామంటే ఇచ్చారు కదా సుమా, అదే వాళ్ళకి ఇచ్చి తీసుకున్నాం అనుకో, వాళ్ళు ఇస్తే ఇంకా బాగుంటుంది. ఫ్రీగా ఖర్చు పెట్టేయచ్చు. చాలా బాగుంది. శిరీష. హాయ్ సుమా. హాయ్, నా పేరు శిరీష, నేను లాలాపేట నుంచి వచ్చాను. మా వారు కిరణ్ కుమార్, నాకు పాప కీర్తి, బాబు సాత్విక్. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను టీవీ చూస్తుంటా. చాలా అరుదైన అది. వంట అది ఎవరు చేస్తారు? వంట మా అత్తగారు, అందరం చేస్తుంటాం. అందరం చేస్తుంటారు. ఓకే, వాసవి కుమారి. హాయ్ సుమా, నా పేరు వాసవి కుమారి, మా వారి పేరు శ్రీకాంత్, మా పాప హంసిని. నా హాబీస్ వచ్చి సింగింగ్, నేను క్లాసెస్ చెప్తాను, మ్యూజిక్ తీసుకుంటుంటారు క్లాసెస్. ఓకే, శ్రీ మురళీమోహన బెల్రాయి స్టార్ మహిళ 2500+, పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము అడిగిన ప్రశ్నకి మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. 20 సెకండ్స్ టైం ఇస్తాము. చెప్పిన ఆన్సర్ రిపీట్ చేయకూడదు. అండ్ మేము అడిగిన క్వశ్చన్ లో నుంచి అలా చేయకూడదు, ఇలా కాదు, అలా అవును అని అనకూడదు. ఆన్సర్లు కొంచెం రిలవెంట్ గా ఉండాలి. ఓకే మ్యామ్. అను రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మండు టెంటలో బయట ఏం చేస్తాము? డాన్స్ వేస్తాం. బరువు తగ్గాలంటే ఏం చేస్తాము? జంక్ ఫుడ్ బాగా తినాలి. వంట నేర్చుకోవాలంటే ఏం చెయ్యాలి? సినిమాకి వెళ్ళాలి. సినిమా హాల్ కి ఎందుకు వెళ్తాము? చదువుకోవడానికి. కాలేజ్ కి ఎందుకు వెళ్తారు? డాన్స్ చేయడానికి. ఐరన్ బాక్స్ దేనికి వాడతారు? మా ఆయన మీద పెట్టి ఐరన్ చేయడానికి. ఇంటి ముందు గేట్ ఎందుకు పెడతారు? కుక్కలు రాకుండా. టైమ్ అప్. మండు టెంటలో బయట ఏం చేస్తామంటే డాన్స్ డాన్స్ చేస్తాం. బాగా ఎండగా ఉన్నప్పుడు డాన్స్ చేస్తే విటమిన్ డి బాగా వస్తుంది. బాగుంటుంది. బరువు తగ్గాలంటే జంక్ ఫుడ్ బాగా తినాలి. పిల్లలు మీరు వినొద్దు. నో నో పిజ్జాలు, నో బర్గర్లు, నో కూల్ డ్రింక్స్, నో ఐస్ క్రీమ్స్. అయిపోతారు తెలుసా. వంట నేర్చుకోవాలంటే సినిమా చూడాలి. అవును, మంచి వంటలు వస్తాయి. సరే, మరి మీకు జనతా గ్యారేజ్ చూసి ఎలాంటి వంటలు వచ్చాయి? చాలా వంటలు వచ్చాయి. రిపేర్లు చేశారా? చాలా. ఇచ్చట అన్ని రిపేర్లు చెయ్యబడలేదు. పప్పు రిపేర్ చేశారా? చేశాను, కానీ బాలేదు. బాలేదా? సినిమా హాల్ కి ఎందుకు వెళ్తామంటే? చదువుకోవడానికి. ఈవిడ సినిమాలు చూసి వంట చేస్తారు, సినిమా హాల్ కి వెళ్ళి చదువుకుంటారు. మీరు కాలేజ్ కి ఎందుకు వెళ్తారంటే డాన్స్ చేయడానికి అన్నారు. ఫస్ట్ మండు టెండలో కూడా డాన్స్ అన్నారు, సో నాట్ వ్యాలిడ్. ఐరన్ బాక్స్ వాళ్ళ ఆయన మీద పెట్టి ఐరన్ చేయడానికి వాడతారంట. అంటే బట్టలతో పాటే ఉతికి బట్టలతో పాటు. అంటే ఆయన పెద్దగా విశాలంగా ఉంటుంది, వీపు ఆయన మీద పెడితే బాగా ఐరన్ అవుతుంది. వేరే టేబుల్ అక్కర్లేదా? అవసరం లేదు, ఆయన ఉంటే చాలు. వీళ్ళ ఇంట్లో ఎవరైనా భోజనానికి వస్తే ఏమండి ఒకసారి వంగండి, ఆ ప్లేట్లన్నీ ఆయన మీద పరచండి, ఆ గ్లాసులన్నీ పెట్టండి, కాసేపు ఉండండి. ఇంకెంతసేపు ఉండండి, కాసేపు వాళ్ళు వెళ్ళిపోతారుగా, ఆ తర్వాత లెద్దురు గాని. వాళ్ళ ఆయన వీపు విశాలంగా ఉంటుందంట. ఎవరికైనా హృదయం విశాలం అంటారు, వీళ్ళ ఆయన వీపు ఏమిటో. హైట్ టాల్ ఉంటారు. ఓకే, అందుకోగలుగుతున్నావా? కొంచెం కష్టమైన తప్పే. మిమ్మల్ని కొట్టాలి, ఒకసారి వంగండి.
ఇంటి ముందు గేట్ ఎందుకు పెడతాం? కుక్కలు రాకుండా. అవును, కరెక్ట్ ఆన్సర్. చెప్పేసా 5 రాంగ్ చెప్పావు, 50 పాయింట్లు. వాసవి, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సెల్ ఫోన్ తో ఏం చేస్తాం? ఆడుకుంటాం దూర ప్రయాణం చేసేటప్పుడు బట్టలు ఎందులో పెట్టుకోవాలి? బ్యాగ్ లో. శుభకార్యానికి వెళ్లే ముందు ఎలా తయారవ్వాలి? పిచ్చివాళ్ళలాగా. యూత్ లో ఉన్నప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలకి మీద ఫీలింగ్ ఏంటి? ఫ్రెండ్షిప్. చెట్లు మనకి ఏమిస్తాయి? గాలి. పండగ రోజు ఎలా తయారవుతాం? అడుక్కు తినే వాళ్ళలాగా. టైం అప్. పండగ రోజు అడిగేటప్పటికి టైం అయిపోయి. సెల్ ఫోన్ ఏం చేస్తాం? ఆడుకుంటాం. ఆడుకుంటాం, గేమ్స్ ఆడతాం. కరెక్ట్ ఆన్సర్. దూర ప్రయాణాలు చేసేటప్పుడు బట్టలు ఎందులో పెట్టుకోవాలి? బ్యాగ్ లో అనింది. బ్యాగ్. బ్యాగ్ లో. కరెక్ట్. కరెక్టే. శుభకార్యానికి వెళ్లే ముందు పిచ్చోళ్ళలాగా తయారవ్వాలంట. గుడ్, వెరీ గుడ్. యూత్ లో ఉన్నప్పుడు అబ్బాయిలకి అమ్మాయిల మీద ఫీలింగ్ ఏంటి? ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్. కరెక్ట్ కరెక్ట్ కదా. ఆన్సర్. చెట్లు మనకి ఏమిస్తాయి? గాలి. గాలి. అది కరెక్ట్ కూడా ఆన్సర్. కరెక్ట్. పండగ రోజు ఎలా తయారవుతాం? టైం అప్. ఒకటే రాంగ్ చెప్పారు, 10 పాయింట్లు. ఓకే శిరీష, రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డ్రామా కంపెనీలు ఎవరిని అలరిస్తాయి? పిల్లల్ని గేదె పేడ వేస్తే ఏం చేస్తారు? తింటారు. పిల్లలు పరీక్షలో పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? పుస్తకాలు చింపేయాలి. జ్యూస్ ఎలా చేస్తారు? పెట్రోల్ తో మందుబాబు తాగి భార్యను తిడితే ఏం చేస్తారు? చెప్పేసుకో. టైమ్ అప్. డ్రామా కంపెనీలు పిల్లల్ని అలరిస్తాయి. అవును, కరెక్ట్. కరెక్ట్. గేదె పేడ వేస్తే ఏం చేస్తారు? తింటారు. తింటారట. బాగుంటుందా? ఏమైనా కలుపుకుంటారా? అందులో కొన్ని మసాలాలు యాడ్ చేసి తింటదేమో, అందుకే అలా ఉంది. యాక్చువల్లీ మీకు సంగతి తెలుసా? ఆవు నుంచి వచ్చేటువంటి 5 ఐటమ్స్ ని కలిపి మెడిసిన్ తయారు చేస్తారు. పంచామృతం. పంచగవ్యం. పంచగవ్యం వేరమ్మా. అందులో పాలు, పెరుగు, అవే వేస్తారు. అప్పట్లో పొలాలకు అవే. సంథింగ్ పంచగవ్యం. గవ్యం. పంచగవ్యం. అది. సో అందులో పేడ, ఆవు మూత్రము, ఆవు పాలు, ఇంకేమిస్తుంది ఆవు? ఇంకో 2 ఉన్నాయి ఆవు ఇచ్చేవి. ఆవు నెయ్యి, ఆవు నెయ్యి, ఆవు ఆవు పెరుగు. నెయ్యి, ఆవు పెరుగు, ఇవన్నీ మిక్స్ చేసి వేస్తారు. కానీ అందులో నువ్వు చెప్పింది అయితే ఒకటి మిక్స్ చేస్తారు, అది మాత్రం తెలుసు. పిల్లలు పరీక్షలో పాస్ అవ్వాలంటే పుస్తకాలు చింపేయాలని ఇక్కడ మాత్రం ఈ రౌండ్ వరకే, ఎవరు పాటించొద్దు. ఓకే. జ్యూస్ ఎలా చేస్తారు? పెట్రోల్ తో. పెట్రోల్ తో జ్యూస్ చేస్తారు. అబ్బో. మందు తాగి భార్యని తిడితే ఏం చేస్తారు? చెప్పు తీసుకొని కొడతారు. ఇది ఒరిజినల్ రియాక్షన్ అమ్మా, ఇక్కడ రాకూడదు. ఈ రౌండ్ లో ఓన్లీ డూప్లికేట్లే రావాలి. సో ఆవిడ ఫీలింగ్ ఏంటంటే భార్యని కొట్టొచ్చు కానీ మందు తాగకుండా కొట్టొచ్చు అని. అంతేనా? అంతేనా? నో మ్యామ్. నో, ఏ రకంగానూ కొట్టకూడదు. ఎవరు ఎవరిని కొట్టడానికి ఎలాంటి అర్హతలు లేవు. 3 రాంగ్, 30 పాయింట్లు. శిరీష. దివ్య, రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కోడి ఏం పెడుతుంది? ఆమ్లెట్. షిప్ లో పట్టని ఒకే ఒక జంతువు? ఎలిఫెంట్. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? తెలుగు క్లాసెస్ కి వెళ్ళాలి. ఇంట్లోకి ఈగలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇల్లంతా బెల్లం రాయాలి. బర్త్డే రోజు ఏం కట్ చేస్తాము? చికెన్. ఎలక్ట్రికల్ షాప్ లో ఏం అమ్ముతారు? కాస్మెటిక్. పెళ్లిపీటల మీద కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు? మంత్రాలు. టైమ్ అప్. హే, కోడి ఆమ్లెట్ పెడుతుందంట డైరెక్ట్ గా. ఇది న్యూ టెక్నాలజీ. అవునా? ఎప్పుడైనా మనం కోడిని ఏ కోడి కోడి ఇవాళ ఎగ్ బుర్జీ చేసి పెట్టవా అని అడిగితే డైరెక్ట్ అంతే, డైరెక్ట్ పెట్టేసి తినేసేయాలి. అంతే, తినేసేయాలంతే. సో మనకి కొంచెం స్పైసీగా ఆమ్లెట్ కావాలంటే ముందు రోజు ఆ కోడికి కొంచెం కారం, మిరియాలు ఎక్కువ తినిపించాలి. ఒకవేళ వద్దు మనకి ఉప్పు ఎక్కువ కావాలంటే ఉప్పు ముందుగా మనం తినిపించాలి. అల్లం వెల్లుల్లి మసాలా మనకి కావాలంటే కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లిపై ముక్కలు, కొత్తిమీర అని పెట్టాలి మనం కోడికి. అప్పుడు మంచి ఆమ్లెట్ ఇస్తుంది. షిప్ లో పట్టని ఒకే ఒక జంతువు? ఎలిఫెంట్. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే తెలుగు క్లాసెస్ కి వెళ్ళాలి. ఓకే, బాగా ఇంగ్లీష్ వస్తుంది. ఇంట్లోకి ఈగలు రాకుండా ఉండాలంటే ఇల్లంతా బెల్లంతో అలకాలంట. అలా బెల్లంతో అలిగితే అసలు ఏ ఒక్కటి కూడా రాకుండా ఉంటది. అంతే, మనం కనిపించాం. బర్త్డే రోజు ఏం కట్ చేస్తామంటే కోడిని. కదా మేడం, ఆ రోజు చికెనే కట్ చేస్తారా? అంటే కేక్ బదులు. ఓకే. ఎలక్ట్రికల్ షాప్ లో ఏం అమ్ముతారు? కాస్మెటిక్స్ అమ్ముతారు. అవును, చాలా మంది ఆ కాస్మెటిక్స్ వేసుకున్న తర్వాతే షాక్ కొట్టినట్టు అయిపోతుంటారు. చాలా మందికి లిప్స్టిక్ వేసుకుంటే నోరు తెరవకూడదన్న ఒక ఫీలింగ్. లిప్స్టిక్ వేసుకున్న అప్పటి నుంచి హలో అనండి మీరు నన్ను, హలో అని. హలో, ఎలా ఉన్నారని అడగండి. ఎలా ఉన్నారు సుమా? పోతుందేమోనండి లిప్స్టిక్. ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు నేను కూడా అంతే, ఏమో మాట్లాడితే పోతుందేమో లిప్స్టిక్ అని. ఏం తిన్నారు అని అడగండి. ఏం తిన్నారు? ఓకే, 5 రాంగ్, 50 పాయింట్లు.
ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దామా? తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. దివ్య చెప్పు. వారేవా వారేవా ఏమి ఫేస్. చూడు. ABCD. ఏ శ్రేయ, సి శ్రీదేవి, బి రెజీనా, డి డి తెలియట్లేదు సుమా, డి రాశి కన్నా అనుకుంటున్నా. ఫైనల్. సరే ఏతో మొదలెడదాం. ఏ శ్రేయ అంట. అను నీ ఆన్సర్ ఏంటి? ఏ శ్రేయ ఇస్ కరెక్ట్. శిరీష, శ్రేయ. వాసవి, శ్రేయ. ఓకే ఏ చూద్దాం. ఇది చార్మి. సారీ రాంగ్. బి రజీనా అన్నారు. బి అను నీ ఆన్సర్ ఏంటి? రెజీనా అయితే కరెక్ట్ సుమ. శిరీష నో ఐడియా. తెలియట్లేదు. వాసవి బి శ్రేయ యాక్చువల్ గా. చూద్దాం బి ఎవరు. రజీనా కరెక్ట్. ఏ రాంగ్ అయింది, బి కరెక్ట్ అయింది. సి శ్రీదేవి అని శ్రీదేవి చెప్పాను. అన్నారు. శిరీష, శ్రేయ. అను, క్లారిటీ లేదు సుమ, క్లియర్ గా లేదు. వాసవి నో ఐడియా. ఓకే సి శ్రీదేవి అవునా కదా చూద్దాం. మీనా. అయ్యో ఇది కూడా తర్వాత wrong. మీనా అనుకున్నాను. సో ఏ రాంగ్, బి కరెక్ట్. సి రాంగ్, డి కరెక్టా? డి రాశి ఖన్నా అన్నారు కదా అను. కాదు సుమ, కాజలా? కాజల్ కూడా కాదు. ఎవరు కాదు అని నేను అడగట్లేదమ్మా, అది ఎవరు అని అడుగుతున్నా. వాళ్ళిద్దరైతే కాదు, శిరీష? ఎవరు నో ఐడియా. నో ఐడియా. వాసవి, తమన్నా. తమ్మన్నా. నాకు శ్రేయ ఏమో అనిపిస్తోంది. పోయింది. ఒకటే కరెక్ట్ నీకు. నీకు 10 పాయింట్లు. శిరీష చెప్పు. వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేసా? చూడమ్మా. ఎవరి వికృత రూపం? సుమా, సి వెంకటేష్, డి రామ్. నో డి అల్లు అర్జున్, బి రామ్. ఏ అంత తెలియట్లేదు. ఏదో ఒకటి చెప్పాల్సిందే. ఏ రవితేజ. ఫైనల్. ఏ వెంకటేష్. ఏమంటారు? ఏ వెంకటేష్ ఏ కాదు మోహన్ సుమా. బాబు అనుకుంటున్నాను సుమా. మరి- ఏ రవితేజ. ఓ ఏ రవితేజ. ఏ మోహన్ బాబు బాబు అనుకుంటున్నాను సుమా. మోహన్ బాబు. అను. మోహన్ బాబు అనే అనిపిస్తుంది. దివ్య. మోహన్ బాబు. అక్కడ మోహన్ బాబు కాదు సుమా. అల్లరి నరేష్. నెక్స్ట్ బి. బి రామ్ కదా. రామ్ అన్న. రామ్. వాసవి. ఎన్టీఆర్. సరే రామ్ అంట చూద్దాం. మన నాగ చైతన్య. ఎంత నవ్వొచ్చిందో నీకు రాంగ్ ఆన్సర్ వస్తే రెండు. ఓకే సో శిరీష ఏ రాంగ్, బి రాంగ్. సి వెంకటేష్ కదా. వెంకటేష్ చెప్పింది. అను. సి రాజశేఖర్. వాసవి. బాలకృష్ణ. బాలకృష్ణ. ఓకే రాజశేఖర్. రాజశేఖర్. మీరు వెంకటేష్ అన్నారు చూద్దాం. సారీ శిరీష, దిస్ ఈస్ రాంగ్. ఏ రాంగ్, బి రాంగ్, సి రాంగ్. ఇంకా డి ఒకటే మిగిలింది. పక్కన పార్టిసిపెంట్ ఒకటి కరెక్ట్ చెప్పింది. శిరీష, ఫాలో అవుతుంది సుమా. నువ్వు 2 ఆకులు ఎక్కువ చదివి అన్ని తప్పు చెప్పాలి. ఓకే డి. డి ఏంటన్నావు? అల్లు అల్లు అర్జున్. అర్జున్ అని చెప్పింది సుమా. అల్లు అర్జున్. రామ్ అన్నావు. అల్లు ఫస్ట్ అర్జున్ అన్నావు. రామ్ అని చెప్పింది, అది తర్వాత రామే. అల్లు అర్జున్ అని చెప్పింది. అల్లు అర్జున్. రామ్. రామ్. అది రామే. ఫస్ట్ రామ్ అనింది. ఫస్ట్ రామ్. కానీ అల్లు తర్వాత అల్లు అర్జున్ అర్జున్ final చెప్పింది, చెప్పింది సుమా. ఫైనల్ చెప్పింది సుమా. ప్రాబ్లం ఏమిటంటే ఈవిడికి శుక్రుడు 8వ పాదములోను, గుహుడు 9వ పాదములోను, శని 1వ పాదములో తాండవించడం వల్ల ఇలా జరుగుతోంది. చూద్దాం డి. రామే అనుకున్నాను. చెప్పానుగా నీకు గ్రహ దోషాలు ఉన్నాయి కొన్ని. వాటికి నువ్వు నివారణ చేసుకోవాలంటే బంగారం సు అన్న పేరుతో ఉండే వాళ్ళకి దానం చేస్తే నీకు బాగా కలిసి వస్తుంది. సరే సుమా. సుమా ఓకే ఓకే చేస్తా. ఎప్పుడు సో అయిపోయాక చేయి. షో అయిపోయాక చేస్తే నీకు కలిసి రాదు. ఇప్పుడే చేస్తే 2వ రౌండ్ లో ఏమైనా కలిసి రావచ్చు. చేయట్లేదు. అది హైపర్ రాము. ఈమెకి 1 కరెక్ట్. శిరీషకు అన్ని ఢమాల్. నో పాయింట్స్. వాసవి మన సంగతి ఏంటో చూద్దామా. చూద్దాం.
ఏ ప్రభుదేవ, ఉమ్, బి పవన్ కళ్యాణ్, ఉమ్, సి రవితేజ, ఉమ్. డి ఈ సాయి ధరమ్ తేజ్. ఫైనల్. ఏ ప్రభుదేవ అవునా కదా చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ ప్రభుదేవ. బి పవన్ కళ్యాణ్ అన్నారా? కరెక్టా? పవన్ కళ్యాణ్ ఇస్ కరెక్ట్. కరెక్టే సుమా. పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్. correct. సర్దార్ గబ్బర్ సింగ్ అవునా కదా చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ సర్దార్ గబ్బర్ సింగ్. సి సి ఏమన్నారు? రవితేజ. 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 రవితేజ లాగే ఉందా అను? రవితేజనే. సో ఇప్పుడు మనం చూద్దాం. డి సాయి ధర్మ తేజ్. డి ఎవరికైనా తెలుసా? ఆది అనుకుంటా. ఆది, సాయి కుమార్ గారి అబ్బాయి ఆది. ఆది. అను, ఆది. శిరీష. ఆది. నాకు కూడా ఆది అనిపిస్తోంది. చూద్దాం. ఇట్ ఇస్ ఆది. 4 3 కరెక్ట్ అండి, 30 పాయింట్లు. అను, నువ్వు రెడీయా? వారేవా ఏమి ఫేస్. చూద్దాం. ఆహాహాహా. ఏ రజనీకాంత్, బి కమల్ హాసన్, డి అయితే చిరంజీవి గారు, సి ఎన్టీ రామారావు గారు. ఫైనల్. ఓకే, ఏ రజనీకాంత్ అని ఎంతమంది అనుకుంటున్నారు? చేతులెత్తండి. కరెక్టే సుమా. ఓకే, సూపర్ స్టార్స్ వచ్చారు. అయితే చూద్దాం, ఏ రజనీకాంత్ గారు అవునా కదా? కరెక్ట్. మంచిది, కరెక్ట్. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నేను ఒక్కసారి చెప్తే ఒక్కసారి చెప్పినట్టే. బి కమల్ హాసన్ గారు. శిరీష తల ఊపిందో. వాసవి. కమల్ హాసన్. ఓకే, చూద్దాం. బి కమల్ హాసన్ గారు. అవును, కమల్ హాసన్ గారే. సి ఎన్టీ రామారావు గారు అన్నావు కదా? అవును. ఎన్టీ ఏమంటారు? రామారావు గారు. చిన్న మీసాలు కనిపిస్తున్నాయి. మ్మ్. ఓకే, చూద్దామా. సి ఎన్టీ రామారావు గారు అవునా కాదా? ఆ, Correct. అవును. అందమైన ముఖం, ఆ టీవీ ఆయనే. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు కాక మరి ఇంకెవరు? ఇంకెవరుంటారు? సరిగ్గా చెప్పావు. డి చిరంజీవి గారు. కరెక్టే. మెగాస్టార్ గారా? వాసవి. చిరంజీవి. చిరంజీవి. శిరీష. చిరంజీవి. కరెక్టే సుమా. చూద్దామా, చిరంజీవి గారు అవునా కాదా? ఓకే, సో 4లో 4 కరెక్ట్, 40 పాయింట్లు. ఈ రౌండ్ ఫినిష్. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదలలో మిర్రర్ ఇమేజ్ వస్తుంది. ఒక తెలుగు వాక్యం వస్తుంది రివర్స్ లో. మీరు గుర్తుపట్టండి, ఒక్క అక్షరం తప్పుపోయినా, ఒక్క ఒత్తు తప్పుపోయినా పాయింట్లు పోతాయి. బజర్ నొక్కాలి, 10 సెకండ్స్ లోపు చెప్పాలి. రాంగ్ అయితే -10 వేరే వాళ్ళకి ఇచ్చుకోవాలి. మొదటి మిర్రర్ ఇమేజ్. అను, మహారాజు గారి రెండో భార్య మంచిదట. మహారాజు గారి రెండో భార్య మంచిదట అంటే మొదటి భార్య. అయ్యో అయ్యో, ఏం మాట్లాడుతున్నారు మీరు? అయ్యో రామ, మీకు రాజులు లేవు, తెలీదా? రాజ్యాలు లేవు. మహారాజు గారి రెండో భార్య ఏమిటి? ఆ, ఏమిటి? ఏమిటి? మహారాజు గారి రెండో భార్య. విన్నావా సుమా? విన్నాను. అందరూ అదే చెప్పుకుంటున్నారు. అదే దివ్య. తెలీదు సుమా. అంటే మహారాజు గారి రెండో భార్య మంచిదో కాదో తెలియదంటే ఈవిడికి. ఓకే, చూద్దాం. మహారాజు గారి రెండో భార్య మంచిదట. కరెక్ట్. అను 10 పాయింట్లు. మరి మొదటి భార్య పరిస్థితి ఏంటి? మొదటి భార్య మంచిదైతే కదా రెండో భార్య వచ్చింది. మంచిది అయితే వచ్చిందా? చాలా మంచిదా? మంచిది కాబట్టి కాబట్టి వచ్చింది. మరి పాటికి గంటేసేది కదా. అది మరీ మంచి, అందుకే అంత మంచోళ్ళు అవ్వకూడదమ్మా. పాపం రాజు గారి మొదటి భార్య. రెండో మిర్రర్ ఇమేజ్. వాసవి. ఆయన ఆఫీస్ నుండి త్వరగా వస్తే బాగుండు. ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? లేదు సుమా, ఒక వర్డ్ రాంగ్ ఉంది. ఏంటి? ఆయన ఆఫీస్ నుంచి త్వరగా వస్తే బాగుంది. దివ్య.
కరెక్ట్ అనే అనుకుంటున్నాను. ఆయన ఆఫీస్ నుండి త్వరగా రాకపోతే కాళ్ళు ఎరగొట్టును. శిరీష ఆఫీస్ నుంచి త్వరగా రావాలి, అదే కదా? అదే. ఓకే, మీరు చెప్పింది ఆయన ఆఫీస్ నుండి త్వరగా వస్తే బాగుండును. బాగుండు. బాగుండు. చూద్దాం. ఆయన ఆఫీస్ నుంచి త్వరగా వస్తే బాగుండు. కరెక్టే కదా? తప్పు నుండి తప్పు వస్తే తప్పు. నుండి చెప్పింది తను. తప్పు తప్పే, తప్పు తప్పే, -10. గోవింద గోవింద సరే, ఇప్పుడు దివ్య చెప్పండి, ఆయన ఆఫీస్ నుంచి త్వరగా వస్తే లాభాలేంటి? పార్క్ కి వెళ్ళొచ్చు ఇద్దరం కలిసి. ఇద్దరం కలిసా? మరి పిల్లలు? పిల్లలు లేరు సుమా ఇంకా. ఓ, అయితే ముగ్గురు కలిసి వెళ్తారు తర్వాత. మీ ఆయన మా లేట్ ఆయన నా వస్తారా? కోసమే తొందరగా వస్తారు ఆఫీస్. భయం ఉండాలి ఆ మాత్రమైనా. అను ఇంట్లో హెల్పింగ్ ఎక్కువ చేస్తారు సుమా. అంటే So, next day త్వరగా కావాల్సిన వస్తేనే కాయగూరలు బాగుంటుంది. కోయటం, అంటే త్వరగా వస్తే పని త్వరగా అయిపోతుంది, త్వరగా పడుకొని మళ్ళీ త్వరగా లేవచ్చు. అన్ని త్వరగా 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 అయిపోతాయి. ఓకే, శిరీష మా వారు పిల్లల్ని బాగా పట్టుకుంటారు. పట్టుకుంటారా? మేము పారిపోతుంటారు, మేము పారిపోతాం చిన్న పిల్లలు బాగా సతాయిస్తారు. అందుకని. ఓకే వాసవి, ఈ 10 పాయింట్లు ఎవరికి ఇస్తారు? ఎవరన్నా పాట పాడితే వాళ్ళు పాట పాడతారు, అది నాకు పనిష్మెంట్ అవుతుంది. ఒక పని చేద్దాం, ఇప్పుడు ఆయన ఆఫీస్ నుండి త్వరగా వస్తే బాగుండు అనేది ఉంది కదా, మనం ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ చెప్తాం, ఆ ఎక్స్ప్రెషన్ లో వాళ్ళు చెప్పాలి అది. ఓకేనా? ముందు మనం దివ్యతో స్టార్ట్ చేస్తాం. ఆయన ఆఫీస్ నుండి త్వరగా వస్తే బాగుండు ఉంది కదా, దీన్ని నేను చెప్పినటువంటి ఎక్స్ప్రెషన్ తో నువ్వు చెప్పాలి. నేను ఆనందం అంటాను, నువ్వు ఆనందంలో చెప్పాలి. ఓకే, ఫస్ట్ ఆనందం. ఆయన ఆఫీస్ నుంచి త్వరగా ఇంకా వస్తే ఆనందం, బాగుండు. ఇంకా ఆయన ఆఫీస్ నుంచి త్వరగా ఇంకా, వస్తే ఇంకా ఇంకా. బాగుండు. ఆయన ఆఫీస్ నుంచి త్వరగా వస్తే నవ్వు ఇంకా నవ్వు, బాగుండు. ఆయన ఆఫీస్ నుంచి త్వరగా వస్తే ఎంత మధ్యలో బాగుంటుందో. నవ్వమ్మా. ఆయన ఆఫీస్ ఆయన- నుంచి త్వరగా వస్తే ఎంత బాగుంటుందో. సిగ్గు. ఆయన ఆఫీస్ నుంచి త్వరగా వస్తే బాగుంటుంది. ఓకే, ద్వేషం. ఆయన ఆఫీస్ నుంచి త్వరగా వస్తే బాగుంటుంది. కసి. ఆయన ఆఫీస్ నుంచి త్వరగా వస్తే బాగా ఉంటుంది. ఓకే, అను ఆనందం. ఆయన ఆఫీస్ నుంచి వస్తే చాలా బాగుంటుంది త్వరగా. ఏడుపు. ఆయన ఆఫీస్ నుంచి వస్తే చాలా బాగుంటుంది త్వరగా. సిగ్గు. ఆయన ఆఫీస్ నుంచి త్వరగా వస్తే చాలా బాగుంటుంది. అయ్యో, ఇంకొంచెం సిగ్గు. ఆయన ఆఫీస్ నుంచి వస్తే చాలా బాగుంటుంది త్వరగా. ఓకే, కసి. ఆయన ఆఫీస్ నుంచి వస్తే చాలా బాగుంటుంది త్వరగా. లేకపోతే నేనే ఆఫీస్కి వస్తానుగా. శిరీష, ఆనందం. ఆయన ఆఫీస్ నుంచి త్వరగా వస్తే బాగుంటుంది సుమా. సిగ్గు. ఆయన ఆఫీస్ నుంచి వస్తే బాగుంటుంది త్వరగా. ఈవిడికి సిగ్గు విడిగా, బాడీ విడిగా ఊగుతోంది. సిగ్గు సెపరేట్ గా ఊగుతోంది, బాడీ. ఇప్పుడు మన డైలీ సీరియల్స్ లో కొంతకాలం అయిన తర్వాత హీరోయిన్స్ కి ఆటోమేటిక్ పిచ్చి ఎక్కుతూ ఉంటుంది. అట్లా అన్నమాట ఇది. పిచ్చి నీకు కావాలంటే నేను చేసి చూపిస్తాను, ఓకేనా? పిచ్చి ఎలా నటించాలి. ఓకే, జనరలీ అయితే నాలాగా ఉంటే సరిపోతుంది, కానీ మీకు అంత ఇది లేదు కాబట్టి మీరు ఇంకొంచెం పెంచుకోవాలి. ఆయన ఆఫీస్ నుండి త్వరగా వస్తే బాగుండు. ఈ మాత్రం పిచ్చి చేయి. ఆయన ఆఫీస్ నుంచి వస్తే త్వరగా బాగుంటుంది. అది పిచ్చి కాదు, గజ్జిలా ఉంది. ఓకే, ఎవరికి ఇస్తావు వాసవి? శిరీషకి 10 పాయింట్స్. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్. వాసవి, ట్రాఫిక్ జామ్ కదా, లేట్ అవుతుంది. మీ వారు త్వరగా వస్తే బాగుండు అన్నదానికి రిప్లై ఇది. ట్రాఫిక్ జామ్ కదా, లేట్ అవుతుంది. ఓకే, కరెక్టా శిరీష? కరెక్ట్ సుమా. అను కరెక్టా? దివ్య, నువ్వు కూడా ఇది కరెక్ట్. అంటే ఒక్క అక్షరం కూడా తప్పు పోలేదు. ట్రాఫిక్ జామ్ కదా, లేట్ అవుతుంది. చూద్దాం. ట్రాఫిక్ జామ్ కదా, లేట్ అవుతుంది. ఈసారి ట్రాఫిక్ జామ్ ఎలాగో అవుతుంది, మీ వారికి బ్రెడ్ తీసుకెళ్ళమనండి, రాసుకోవచ్చు. శాండ్విచ్ చేసుకుంటుంది. మీకు 10 పాయింట్లు. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్. అను, నాకు టీవీలో కనిపించాలని ఉంది. మరి ఇప్పుడు ఏంటంట? నువ్వు కనిపిస్తున్నావుగా టీవీలోనే. సినిమాలో అనుకుంటున్నావా లేదు, ఇదంతా? టీవీలోనే. టీవీలోనే కనిపిస్తున్నావు. అవును, ఆన్సర్ ఏంటో చెప్పు. అదే ఇప్పుడు చెప్పాను కదా. అది ఆన్సరా? ఏంటి? నాకు టీవీలో కనిపించాలని ఉంది. దివ్య, నాకు టీవీలో కనిపించాలని ఉంది. చూద్దాం.
నాకు టీవీలో కనిపించాలని ఉంది. కరెక్ట్, 10 పాయింట్లు అను. అలా ఈ రౌండ్ కూడా విజయవంతంగా పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబో. ఈ రౌండ్ లో మీకు ఒక డైలాగ్ వినిపించబోతున్నాము. తర్వాత క్వశ్చన్ వస్తుంది, అప్పుడు బజర్ నొక్కండి. ఓకే, డైలాగ్. ఇక్కడ నుంచి ఏదో కొత్త ఊరికి వెళ్తున్నాం నాత్రం తప్ప నిజంగా ఎందుకు వెళ్తున్నారో మీకు కూడా తెలీదు. కొత్తగా ఈ వయసులో మీరు అక్కడికి వెళ్ళి చూసేది చేసేది ఏమి ఉండదండి. మీరుండే ఇంట్లో నుంచి 4 పెద్ద మేడలు కనపడతాయి. ఇక్కడికన్నా 4 గంటలు కరెంట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆప్యాయంగా 4 మాటలు మాట్లాడటానికి కొత్తగా 4 మనుషులు మాత్రం దొరకరండి. మీరు రోజు మాట్లాడే పొలవరపు మాటలు నాకు తెలిసి వీళ్ళకి కఠినంగా అనిపించవండి. నాకు తెలిసి చాలా సరదాగా కూడా ఉంటాయి. కానీ మీరు వీళ్ళని వదిలేసి వెళ్ళాక అనే సరదా మీకు దొరకదు, వినే సరదా వీళ్ళకి దొరకదు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? దివ్య. మహేష్ బాబు. మహేష్ బాబు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్, ఈ డైలాగ్ ఏ సినిమాలోది? అను. శ్రీమంతుడు. శ్రీమంతుడు కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఇక్కడ నుంచి ఒక కొత్త ఊరికి వెళ్తున్నాం అన్న సరదా తప్ప నిజంగా ఎందుకు వెళ్తున్నారో మీకు కూడా తెలియదు. ఇక్కడ కన్నా 4 గంటలు కరెంట్ ఎక్కువసేపు ఉండొచ్చు. అక్కడ మీకు మంచి బిర్యానీ దొరకచ్చు. అంతకు మించి గొప్ప ఏం లేదండి. సరే ఆలోచించు, చెప్పండి. ఇక్కడ నుంచి కొత్త ఊరికి వెళ్తున్నానన్న సరదా తప్ప అక్కడ ఏం ఉండదండి. బయటకు కనిపించే అద్దాల మేడలు తప్ప అక్కడ ఆప్యాయత అనురాగాలేం ఉండవు. ఎందుకు వెళ్తున్నారు మీకు తెలియట్లేదు. దివ్య. కొత్త ఊరికి వెళ్తున్నాం అన్న సరదా తప్ప అక్కడ ఏం ఉండదండి. ఇక్కడికంటే 4 గంటలు కరెంట్ ఎక్కువ ఉంటుంది అంతే. కొత్తగా ఈ వయసులో మీరు అక్కడికి వెళ్ళి చూసేది చేసేది ఏముందండి. అంటే ఓ 4 ఫ్రెండ్స్ ఎక్కువ దొరుకుతారా మందు పార్టీలు ఎక్కువ అంతే. అంతకన్నా ఉంది మందు మశానం. శిరీష. మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారన్న సరదా తప్ప ఇంకేముంటుంది. 4 గంటల కరెంటే కదా ఎక్కువ వచ్చేది అంతే. అదేదో ఇక్కడే ఉండండి. అద్దాల మేడలు తప్ప ఇంకేమీ దొరకవు మీకు. ఓకే, నెక్స్ట్ డైలాగ్. పదవిలోకి వచ్చేదాకా జనం మనం జనం మరం అని కూసే మీ 4 నరం పదవిలోకి రాగానే నరం మారి స్వరం మారి మనం వేరు జనం వేరు జనమే లేరు అని రంగు మార్చే మాటల బేరం ఇక సాగదు. ఈ రోజు నుంచి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలేంటో తెలుసుకొని తీర్చాలి. లేదంటే మీ లైఫ్ టైం ఎక్స్పైర్ అయినట్టే. Be careful! Be careful! ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? దివ్య. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఈ డైలాగ్ ఉన్న లెజెండ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? దివ్య. రాధిక ఆప్టే. ఎస్, కరెక్ట్. 10 పాయింట్లు. పదవిలోకి వచ్చేదాకా జనం మనం మనం జనం అని పలికేటువంటి మీ నాలిక స్వరం ఆ తర్వాత స్వరం మారి నరం మారి మనం లేదు జనం లేదు అని పలికే మీ మాటల బేరాలు సాగవు. బీ కేర్ఫుల్, యు ఆర్ కమింగ్ టు ఎక్స్పైరీ డేట్. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ద ట్రబుల్, ద ట్రబుల్, యు ఆర్ నాట్ ద ట్రబుల్, ద ట్రబుల్ ఇస్ ట్రబుల్ టు. అను. పదవిలోకి వచ్చేదాకా మనం జనం జనం మనము అని మాటలు మార్చే మీరు పదవిలోకి వచ్చిన తర్వాత నరం మారి స్వరం మారి జనం వేరు మనం వేరు అంటే కుదరదు. ఈ రోజు నుంచి గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని తీర్చాలి. లేదంటే నీకు ఇష్టపడే ఉండదు. బీ కేర్ఫుల్. బ్లడీ ఫుల్. బ్లడీ ఫుల్. నువ్వు వినిపించు. పదవిలోకి వచ్చేదాకా మనం జనం జనం మనం అనే మీరు పదవిలోకి వచ్చాక నరం మారి స్వరం మారి జనంలోకి వచ్చి వాళ్ళని మోసం చేస్తూ తిరుగుతున్నారు. నేను చెప్పేటప్పుడు మాటలు మాత్రమే వినాలి. పాటలు కాదని ఇంకోటి ఏదన్నా పని చేస్తే అయ్యో ఇంకోటి చెవులు దేవుడో. శిరీష. పదవిలోకి వచ్చాక మనం జనం అనే మీరు పదవిలోకి వచ్చాక స్వరం మారి జనం మారి మనం లేదు జనం లేదు అని వాగారో ఈక కోస్తా. నెక్స్ట్ డైలాగ్. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది,
కానీ వీధిలో మరగటానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ. నీ రీబర్త్కి నా బెస్ట్ విషెస్ రాముడు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? దివ్య. రౌడీ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న రౌడీ సినిమా డైరెక్టర్ ఎవరు? దివ్య. రామ్ గోపాల్ వర్మ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. తమ్ముడు. స్టార్ మహిళ అవ్వాలని ప్రతి మహిళకి ఉంటుంది, కానీ ఇంట్లో ఉండడానికి స్టార్ మహిళలు వచ్చి పార్టిసిపేట్ చేయడానికి ఉండేటువంటి తేడా నువ్వు అక్కడ కూర్చొనైనా గ్రహిస్తావని నా ఆశ. ఆల్ ది బెస్ట్ ఫర్ కమింగ్ టు స్టార్ మహిళ. దివ్య. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ అది బయట గర్జించిన, ఇంట్లో గర్జించిన, అడవిలో గర్జించిన దాని తేడా గ్రహిస్తావని అనుకుంటా. అది కుక్కే. అది కుక్కే. అను. సింహం అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి, కుక్కలకే కాదు. కానీ సింహం లాగా అనుకుంటే తప్పు. తప్పు. ఓకే. వాసవి. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ అడవిలో గర్జించే సింహానికి వీధిలో మురిగే కుక్కకి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా నువ్వు కనీసం వచ్చే జన్మలో అన్నా తెలుసుకుంటావని ఆశిస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రీబర్త్. ఇషా. నెక్స్ట్ డైలాగ్. కుంటేంటనయా అలా కొట్టేసుకుంది? దాన్నే భయం అంటారు సీను. ప్రేమున్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తున్నావు అని చెప్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని భయం, దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామో అని భయం, మనకు కావాల్సిన వాళ్ళు దూరం అయితే ఎలా ఉన్నారో అని భయం. నిజానికి భయం ఉంటే ప్రేమన్నట్టే. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? దివ్య. నాగార్జున. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ లో ఒక పేరు వచ్చింది, ఆ పేరేమిటి? దివ్య. సీను. సీను, నీ పేరేనంట, 10 పాయింట్లు. కుంటేంటనయా అలా కొట్టేసుకుంది? దాన్నే భయం అంటారు సీను. ప్రేమున్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తున్నావు అని చెప్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని భయం, దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామో అని భయం, మనకు కావాల్సిన వాళ్ళు దూరం అయితే ఎలా ఉన్నారో అని భయం. నిజానికి భయం ఉంటే ప్రేమన్నట్టే. ఫీల్. ఫీల్. నేను ఫీల్ లో ఉన్నాను, మీరు డైలాగ్ చెప్పండి. ప్రేమున్న చోటే భయం ఉంటుంది, ప్రేమిస్తున్నామని చెప్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అన్న భయం, దగ్గరకు వచ్చాక ఎక్కడ దూరం అవుతారో అన్న భయం, మనకు కావాల్సిన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ బాధ ఏంటో తెలియదు, దూరం అయ్యాకే తెలుస్తుంది ఆ బాధ. ప్రేమ అనే వ్యాసం బాగా చెప్పారు. అవును. అను. గుండింటన్నయ్య ఇలా కొట్టేస్తుంది. దాన్నే భయం అంటావు సీను. ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుంది, భయం ఉన్న చోట మా భార్య ఉంటుంది. యాక్చువల్లీ భార్య ఉన్న చోటే భయం ఉంటుంది సీను, భార్య ఉన్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని భయం, ఆ, దగ్గర అయితే ఎక్కడ దూరం అవుతారో అని భయం, దూరం అయితే ఎలా ఉన్నారు అని భయం. దీన్నే ప్రేమ అంటారు. శిరీష. ప్రేమి ప్రేమని ప్రేమించిన ప్రేమకై, ప్రేమించినటువంటి ప్రేమని ప్రేమించిన ప్రేమికుడికి ప్రేమాభివందనం. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ప్రేమ ఉన్న చోటనే భయం ఉంటుంది, భయం ఉన్న చోటనే ప్రేమ, ప్రేమ ఎక్కడ దూరం అవుతుందో అని దోమ బాధపడుతుంది. ఓకే, రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. దివ్యారా. అను. శిరీష, వాసవి, మీకు దా టై అయినది, ఆగండి. మీకేం కావాలి? రైస్ కుక్కర్. రైస్ కుక్కర్. మీకేం కావాలి? ఏదైనా పర్వాలేదు, కాదు కావాలంటే టై బ్రేక్ చేస్తాం. మీకు కూడా రైస్ కుక్కరే కావాలండి? లేదు, అవసరం. బౌల్ కావాలా మీకు? ఓకే, మీరు రండి ముందు. వాసవి. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. మీ గేమ్ లో మీరు ఒక డబుల్ గమ్ టేప్ తీసుకుంటున్నారు, అంటించుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి ఇందులో తల పెడుతున్నారు. ఇప్పుడు నేను అంటాను, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి
మీరు ఈ రింగులో నిలబడి ఈ ర్యాకెట్ ని పట్టుకొని ఈ బంతి కింద పడిపోకుండా జాగ్రత్తగా ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ నిలబడి ఇప్పుడు ఇక్కడి నుంచి దీన్ని మనం డైరెక్ట్ గా ఇలా వేయకూడదు, ఇక్కడ వదిలేస్తే అది వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళి ఇంకో డబుల్ గమ్ టేప్ అంటించుకొని మళ్ళీ లోపల తలపెట్టి మళ్ళీ అని అని వెళ్ళాలి. వాసవి, శిరీష ఎవరు ఫస్ట్ ఆడతారు చెప్పండి. మీరు ఆడతారా వాసవి? రండి. 1 2 3 గో. హ్యాండిల్ సరిగా పెట్టుకుని రండి, ఇక్కడ రండి, వెనక్కి రండి. పెట్టండి, ఇప్పుడు బయలుదేరండి, తొందరగా వదిలేయండి. వెళ్ళండి, అందుకే మేము రింగులు పెట్టింది. స్టిక్కర్ చెంప లోపల పెట్టండి. బాగా అలంకరించుకుంటున్నారో మొహాల్ని. అటవీ శాఖ వాళ్ళకి చూపించాలి ఒకసారి. 20 seconds more. అలాగే ఉంచండి. ఇటు రండి, మీరు మంచి పాటకారి కదా, నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. ఇటు తిరిగి పాడండి. అందంగా లేనా అసలేం పాలేనా నీడు జోడు కాననా. ఓకే, సో మొత్తం 4 అంటించారండి. 40 పాయింట్లు వాసి. శిరీష ఒకసారి బ్రూ అను, చూద్దాం ఎంతవరకు వస్తుందో, ట్రై చేద్దాం. అటు తిరిగి. అనివార్య కారణాల వల్ల శిరీషకి బ్రూ రావట్లేదు. మేము టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వేరే చెప్పిస్తున్నాం. ఏమంటాం? బుర్ర్. ఓకే, సో ఈమెకి రాకపోవడం వల్ల బుర్ర్ అంటుంది. ఓకే, 1 2 3 అది ఫస్ట్ గో. ఇక్కడ దీనిలో పెట్టుకొని నించొని పెట్టుకున్నాక బయలుదేరాలి. అండ్ అటువైపు తిరగాలి. మళ్ళీ వెనక్కి వచ్చి లోపల నిలబడు. అలాగే మళ్ళీ బంతి బుర్ర్. లోపల బాబా ఈవెన్ ట్యూషన్స్ పంపించారు. ట్యూషన్స్ కి seconds more. బుర్రన్లే బుర్ర. లాస్ట్ ఒకటి టైం అయిన తర్వాత పెట్టావు, అది ఒకటి తీసేస్తున్నాము. 1 2 3 30 పాయింట్లు. రెడీ? 1 2 3 గో.
40 seconds more. Five seconds more. Time up. 1 2 3 4 5 50 పాయింట్స్. అను ఆర్ దివ్య ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి రీచ్ అవ్వబోతున్నారు ఫ్రమ్ హైదరాబాద్ జిల్లా. అను నీకు టార్గెట్ 7 అంటే 7 బంతులు అందులో పడ్డాయంటే నువ్వు వెళ్తావు, లేదంటే దివ్య వెళ్తుంది. రెడీ 1 2 3 గో. నువ్వు పడకూడదమ్మా, బంతి మాత్రమే పడాలి. అయ్యో రింగులో రింగులో వెనక్కెళ్ళు వెనక్కెళ్ళు, రింగులో నిలబడు, లోపలికెళ్ళు, హ్యాండిల్ పట్టుకో. స్టిక్కర్ స్టిక్కర్ మర్చిపోకు. రింగులో రింగులో. నువ్వా ఎవరిలో తిట్టింది? పెట్టి వెళ్ళు పెట్టి వెళ్ళు. ఇంకా 2 పెడితే చాలు, విన్ను. టైమ్ అప్. 1 2 3 4 5 6 టై అయిందా? దేవుడా. దివ్య అను ఇలా రండి. మీ ఇద్దరు స్కోర్లు 180 180. మరి క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి వెళ్లే లక్కీ విన్నర్ ఎవరు? విన్నరే కాకుండా వైల్డ్ కార్డ్ ద్వారా రన్నర్ కూడా రావచ్చు తర్వాత. సో ఎనీవే ఒక సీట్ అయితే గ్యారంటీ మీకు, కానీ బెస్ట్ సీట్ ఎవరికి వస్తుందో చూద్దాం. రెడీ 1 2 3 గో. అబ్బో టైమ్ అప్. సో 4 బంతులు వేయగలిగారు, 40 పాయింట్లు ఆడైపోయాయి మీ స్కోర్ కి. అను టార్గెట్ 5 లేదా 3. ఓకే రెడీ 1 2 3 గో. టైం అప్ అయిపోయింది, మళ్ళీ టై అయింది. నువ్వు లాస్ట్ వేసేటప్పటికి టైమర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మీకు 30 seconds గేమ్ పెడుతున్నాము. కానీ ఈసారి మాత్రం మీ పొజిషన్స్ ని బట్టి మేము ఎవరు విన్నర్ అనేది డిసైడ్ చేస్తాం. అంటే నువ్వు 4 బంతులు వేసేసావు, తను 5వ బంతి టైం కల్లా రింగ్ చేరుకుంది ఆల్రెడీ, నువ్వు ఇంకా దారిలోనే ఉన్నావు అంటే తను విన్ అవుతుంది. లేదా నువ్వు రింగ్ లోకి వచ్చేసావు, తను ఇంకా 5వ బంతి కల్లా అక్కడి నుంచి మూవ్ అయింది అంటే నువ్వు విన్ అవుతావు. ఓకే రెడీ 1 2 3 గో.
టైమ్ అప్. 4 బంతులు వేయగలిగారు. 40 పాయింట్లు ఆడైపోయాయి మీ స్కోర్ కి. అను టార్గెట్ 5. రెడీ 1 2 3 గో. చూడకు. టైమ్ అప్. నువ్వు టోటల్ గా 5 బంతులు వేసావు, అందులో 1 కింద పడిపోయింది. 6వ బంతి కోసం వెళ్ళావు, 6వ బంతి తీసుకొని ఇక్కడ వరకు రీచ్ అయ్యావు. సో హైదరాబాద్ జిల్లా నుంచి క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్తుంది అను. అను, ఇన్నిసార్లు టై అయ్యి గెలవడం పట్ల నీ అభిప్రాయం చెప్పు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే గెలుస్తానో లేదో అనుకోలేదు. ఎందుకంటే తను సడన్ గా దగ్గరకు వచ్చేసింది, నా స్కోర్ రీచ్ అయిపోయింది. సో టెన్షన్ అయింది. క్లైమాక్స్ లో కూడా చాలా థ్రిల్ ఉంది. నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ, నువ్వు పుట్టక ముందు లోకం నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. ఓకే, సో ఇవాళ హైదరాబాద్ జిల్లా వాళ్ళు మంచి టఫ్ కాంపిటీషన్ ఒకళ్ళకొకళ్ళు ఇస్తూ ఫైనలీ అనుని పంపిస్తున్నారు క్వార్టర్ ఫైనల్స్ కి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏ జిల్లా వాళ్ళు ఎలా ఆడతారో, ఎవరు వెళ్తారో క్వార్టర్ ఫైనల్స్ కి చూద్దాం. ఓన్లీ ఆన్ స్టార్ మహిళ. అంటిల్ దెన్ బై బై.